ప్రైవేటు పాఠశాల విద్యార్థులతో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారని ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు. తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించి వారికి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలోని 17వ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 1182 మంది పిల్లలు ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. దాదాపు 80% మంది పిల్లలు పాస్ అయ్యారని తెలిపారు. అదేవిధంగా 582 మార్కులు సాధించారని చెప్పారు. ఈ ఘనత సాధించడానికి సహకరించిన విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధన్యవాదములు, శుభాకాంక్షలు తెలుపుతున్నారని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా 100 రోజుల ప్రత్యేక తరగతులు ఉపాధ్యాయులు విద్యార్థులకు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని అన్నారు. గతంలో ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన ప్రకటనలు వచ్చేవి. నేడు ప్రభుత్వ పాఠశాల ప్రకటన వచ్చే విధంగా విద్యార్థులు తమ ప్రతిభను చూపించారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి 17 హై స్కూల్కి సంబంధించినటువంటి 1182 మంది పిల్లలు, దాంట్లో దాదాపు 80% మంది పాస్ అవడంతో పాటు 582 మార్కులు హైయెస్ట్ మార్కులుగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో స్కోర్ చేయడం జరిగింది. దీనికి విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులకు, ఉపాధ్యాయులకు, ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా 10వ తరగతి పరీక్షలు పాస్ అవ్వాల్సినటువంటి అవసరాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేటువంటి విధంగా ఈరోజు 100 రోజుల ప్రోగ్రాంని పెట్టి స్పెషల్ క్లాసుల ద్వారా, అంటే ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా తయారు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో నారా లోకేష్ గారు 100 రోజుల ప్రోగ్రాం పెట్టి వాళ్ళనందరినీ కూడా స్పెషల్ క్లాసులు కండక్ట్ చేయడంతో పాటు, అలాగే ప్రతి టర్మ్ కూడా ఏ ఎగ్జామ్ పెట్టాలి, ఏ సబ్జెక్ట్ మీద ట్రైన్ చేయాలనేటువంటి స్టాండర్డ్ ప్రొఫార్మాతో స్కూల్స్ని నడిపించడం జరిగింది. దీని ద్వారా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఉపాధ్యాయులు కూడా పనిచేయడం, ఒక మంచి రిజల్ట్ కూడా మనందరూ కూడా దక్కినటువంటి పరిస్థితి. ఈరోజు అంతేకాకుండా మనందరం ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కార్పొరేట్ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు 10వ తరగతి ఎగ్జామ్ పాస్ అయినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి. కానీ ఈరోజు ప్రభుత్వ శాఖలో, ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థుల ఫోటోలతో యాడ్ రావడం అనేది మనకు చాలా గర్వకారణం. తప్పకుండా దీనికి కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి గారికి, అలాగే విద్యాశాఖ అధికారులకు, అలాగే ఉపాధ్యాయులకు, పాస్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క స్కూల్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఇక్కడ జరుగుతున్నటువంటి చదువుకుంటున్నటువంటి విద్యార్థుల అభివృద్ధి కోసం ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలనేటువంటి దాని మీద తప్పకుండా స్టెప్ బై స్టెప్ మేము కూడా ఫాలో అవుతాం. రాబోయేటువంటి సంవత్సరం ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ కన్నా మెరుగైనటువంటి రిజల్ట్ సాధించేటువంటి దిశగా అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా వాళ్ళలో అనేక రకాల స్కిల్స్ని డెవలప్ చేసి స్పోర్ట్స్ని మరింత ఎంకరేజ్ చేసేటువంటి విధంగా ఈ పాఠశాలలన్నింటినీ కూడా మేము తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం ఇంకా మెరుగైనటువంటి ఆలోచనతో తప్పకుండా వచ్చే సంవత్సరం పనిచేయబోతా ఉందని చెప్పి